నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ సాంబార్ రైస్ అండి. చాలా టేస్ట్ గా ఉంటుంది. అలాగే ఈ సాంబార్ రైస్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఈ సాంబార్ రైస్ కుక్కర్ లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి వంట రాని వారు కూడా చాలా ఈజీగా మరియు చాలా తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేయొచ్చండి. ఈ సాంబార్ రైస్ పిల్లలకు మరియు పెద్దవాళ్ళకు ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ సాంబార్ రైస్ ను అప్పడాలతో సర్వ్ చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ సాంబార్ రైస్ ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ ను పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ కందిపప్పును వేసుకోవాలి. ఒక గ్లాస్ కి 2 గ్లాసుల నీళ్లు చెప్పున 2 గ్లాసులకు 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ను వేసుకోవాలి. కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బంగాళాదుంప ముక్కలు, కొన్ని బీన్స్, కొన్ని సొరకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టొమాటో ముక్కలు, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాంబార్ పొడి, అలాగే రుచికి తగినంత సాల్ట్, చివరిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మూడు విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు కుక్కర్ లో ప్రెషర్ పోయేలోగా మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం. ఈ పోపు కోసం స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేయటం వలన సాంబార్ రైస్ మంచి ఫ్లేవర్ తో పాటు చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఒక వెల్లుల్లిపాయను పచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని వేయించుకోవాలి. పోపు ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు కుక్కర్లో మొత్తం ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు మూత తీస్తున్నాను. చూడండి, రైస్ మరియు వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యాయి. ఇందులో కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పోపును వేసుకుంటున్నాను. వీటిని కలిసే విధంగా కలుపుకొని మరో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, రైస్, కందిపప్పు, కూరగాయలు బాగా కుక్ అయ్యి మంచి స్ట్రెచ్చర్ తో పాటు సాంబార్ రైస్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పడాలతో సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.